ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నువ్వు కూడా కూర్చో వదినా, భోజనం చేద్దు కానీ. వంట చేయగానే ఒక వాయ మావయ్య కూడా వచ్చుంటే భోజనం చేసేవారు. బాబాయ్ తినడం కన్నా తాగడం ఎక్కువ కదమ్మా. రేయ్, నువ్వు ఆకలిగా ఉందన్నావు, మాట్లాడే ఓపిక కూడా ఉందారా నీకు? కంచంలో అన్నం వడ్డించిని అన్నా, అప్పటిదాకా ఏదో ఒకటి మాట్లాడాలి కదన్నా. ముందు నీకే వడ్డిస్తాను, ఆగన్నయ్య. వడ్డించమ్మా. తీసుకో. నంది అన్నయ్య, తినే ముందు దేవుడికి దండం పెట్టుకోవా? అదేం కూర? కూర కదన్నయ్య, దండం. తినే ముందు గంగన్నయ్య అన్నపూర్ణాదేవిని తలుచుకుంటాడు కదా, అది. నాకు అట్లాంటి పట్టింపులేమి లేవమ్మా. కడుపుకు పట్టించడమే, కడుపే కైలాసం. ఎరా, బానే ఉందా? నాకేమైందన్నా, బ్రహ్మాండంగా ఉంటేను. నేను అడుగుతున్నది వంట బాగుందా అని. బాగుంది బాగుందన్నా. అమ్మా, ఆ పప్పు కొంచెం. ఎందుకన్నయ్య అలా అడిగావు? నీకు నచ్చలేదా? పేపర్ లీక్ అయిందేమో. అంటే ఇవాళ వంట చేసింది శివ వదిన అని అన్నయ్యకి తెలిసిపోయిందేమో. అందుకేగా అన్నది నేను వండినందుకు వంకలు పెడుతున్నాడు మీ అన్నయ్య. ఎవరు వండారన్నది కాదు, కూరల్లో కారం తక్కువైంది. నేనప్పుడే చెప్పానా కొంచెం కారం తీసుకుని కళ్ళలో కొట్టినా చాలని? మీరేమో ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. కొంపలు ముంచేసావు కదే కుముదా, ఇప్పుడేం చేయడం? అంటే దేవా కళ్ళల్లో కారం కొట్టింది మీరేనా? శబాష్. కారం వాడి కళ్ళల్లో కాదు, నోట్లో కొట్టుంటే పిచ్చి పిచ్చిగా వాగడం మానేవాడు. నువ్వు ఊరుకో నాన్న. ఎలా ఊరుకుంటానమ్మా? మీరు చేసిన పనికి తండ్రిగా గర్వపడుతున్నాను. అన్నయ్యగా ఆవేశపడతాడేమో. మమ్మల్ని నువ్వు మెచ్చుకోవడం అవసరమా మావయ్య? అంటే మగాళ్ళ డ్రెస్ వేసుకుని ఆ పోలీసానికి గుణపాఠం చెప్పాలనుకున్నారమ్మా? ఎంత పని చేశారమ్మా. ఏయ్ నంది, నువ్వు తినాలి, మేము మాట్లాడితే వినాలి, అర్థమైందా? సరేనమ్మా, సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.